5 గంటలు చర్చించి ఉసూరుమనిపించిన మంత్రులు. పీఆర్సీ, ఐఆర్ 5 డిఏలు బకాయిలపై స్పష్టత లేదు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం హామీలకే పరిమితం. పీఆర్సీ, ఐఆర్ పెండింగ్ డిఏలు సహా ఇతర డిమాండ్లలో ఏ ఒక్కదానికైనా స్పష్టత ఇవ్వలేదు. వెలగపూడిలోని సచివాలయంలో ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు పయ్యవుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులతో బుధవారం సమావేశమయ్యారు. దాదాపు 5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పీఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించాలని, ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న 5 డిఏలను విడుదల చేయాలని, వేల కోట్ల బకాయిల చెల్లింపులకు రోడ్మ్యాప్ ప్రకటించాలనే ప్రధాన డిమాండ్లను ఉద్యోగ సంఘాల నాయకులు ప్రేతం ముందు ఉంచారు. అయితే ఈ అంశంపైన స్పష్టత ఇవ్వకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో ఉద్యోగుల్లో మరోసారి నిరాశ నెలకొంది. ఇక సమావేశంలో ఏపీ జేసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమకు న్యాయంగా రావాల్సిన వాటి కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. 12వ పీఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించాలని, ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న 5 డిఏలను విడుదల చేయాలని, పేరుకుపోయిన 40,000 కోట్లకు పైగా బకాయిలపై ఉద్యోగులు భారీగా లెక్కలు వెల్లడిస్తూ వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆలస్యం చేయకుండా స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు నేపథ్యంలో నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియను కూడా పూర్తి చేయాలని, ఆగస్టు 31 వరకు పదోన్నతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. అలాగే కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, హెల్త్ కార్డుల సమస్య పరిష్కారం, గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనాల పెంపు అంశాలపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అలపత్తి విద్యాసాగర్ మాట్లాడుతూ, పీఆర్సీ కమిటీని ఇప్పటికీ నియమించకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తుందన్నారు. ధరల పెరుగుదల నేపథ్యంలో పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేసి అంతవరకు ఐఆర్ ప్రకటించాలని కోరారు. ప్రస్తుతం 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, మిగిలిన బకాయిల చెల్లింపులకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని కోరారు. హెల్త్ కార్డులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు, పదోన్నతులపై ఉన్న ఫ్రీజింగ్ ఉత్తర్వుల ఎత్తివేత తదితర అంశాలను కూడా ప్రస్తావించారు. ఏపీటీఎస్ నాయకుడు హృదయరాజు మాట్లాడుతూ, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను పే స్లిప్లలో చూపాలని డిమాండ్ చేశారు. వీటిపై ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ స్పందిస్తూ, అన్ని అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, శశిభూషణ్ కుమార్, ఎన్టీ కృష్ణబాబు పాల్గొన్నారు.